డీటెయిల్స్ చూద్దాం. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల అంచనా కమిటీ భేటీ అయింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించనుంది కమిటీ. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ అభిప్రాయాన్ని అంచనా వేయనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల అంచనా కమిటీ భేటీ అయింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించనుంది కమిటీ. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయనుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపైన చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రంలో ఆయన కలిసినప్పుడల్లా ప్రధాని మోదీ అదేవిధంగా అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి తొలి అడుగు పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీలో ఈ రోజు ప్రాథమికంగా ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టడం వల్ల జరిగే ఈ యొక్క పర్యావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన అంచనా వేయబోతుంది. ఆ తర్వాత ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి అనుమతులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేదు లేదా పర్యావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందని కనుక ఈ కమిటీ కనుక ఈ రోజు నివేదిక ఇస్తే ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా చకచకా జరిగిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు జరుగుతున్నటువంటి కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల అంచనా కమిటీ సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ సమావేశం వర్చువల్ గా జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ జీకే చక్రపాటి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. నదీ సంబంధిత ప్రాజెక్టుల పైన ఈ రోజు ఈ సమావేశం ఈఏసీ భేటీ జరుగుతుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పైన కూడా ఈ ఈఏసీ సమావేశం జరగబోతోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కమిటీ భేటీ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి జేఎస్డబ్ల్యూ ప్రతిపాదించిన పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనల పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియలో ఇది తొలి దశ చర్చలనే చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలను ఈఏసీ పరిశీలించబోతుంది. అయితే ఈ ప్రాజెక్టును పూర్తిగా అనుమతించకూడదు, ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయాలి అంటూ కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఏసీకి లేఖ రాశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా వాళ్ళకు చెప్పకుండా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు. గోదావరి నీటిని కృష్ణాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది తెలంగాణ హక్కుల్ని హరించినట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ను ఏమాత్రం కూడా అనుమతించకూడదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఈఏసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అభ్యంతరాలను ఈఏసీ ఏ విధంగా చూస్తుంది, ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు పర్యావరణం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈఏసీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.